ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11, 12 వచనములు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆస్వాదించువాడవు నీవే, కేడిముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. డియర్ ఫ్రెండ్స్, నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తివైతే నీకు కలిగే మేలులేంటో తెలుసా? నువ్వు సంతోషిస్తావంట, దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడంట, తర్వాత నువ్వు నిత్యము ఆనందధ్వని చేస్తావంట, నువ్వు ఆశీర్వదించబడతావంట, దేవుని దయ నీ మీద కేడిము వలె కప్పి ఉంటుందంట. అందుకే డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే పరిస్థితి ఏదైనా, సమస్య తీవ్రత పెరుగుతున్నా సరే, సమస్య ఉన్నా లేకపోయినా సరే, మీరు దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తులుగా కనుకుంటే ఈ ఆశీర్వాదాలన్నీ మన మీదకి వచ్చి మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా దేవుడు దీవిస్తాడు.